ఇప్పుడే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వం గారికి మరి 4 అంశాల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అందులో ముందుగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంకి వచ్చినాక సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామన్నారు. 2 లక్షల పోస్టులు నింపడానికి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఈ రోజు వరకు ఎటువంటి రివ్యూ మీటింగ్ జరగలేదు. కాబట్టి మేము ఆల్రెడీ ఒక రివ్యూ మీటింగ్, అంటే రివ్యూ అనంటే డిపార్ట్మెంట్ వైజ్గా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది డిపార్ట్మెంట్ వైజ్గా, ఇది హెల్త్, ఇంకా ఇది ఐటీ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇక అన్ని డిపార్ట్మెంట్లో కలిసి మేము దాదాపు మేము ఇందులో 2,67,316 పోస్టులు ఉన్నట్టుగా మేము గుర్తించినాం. ఏది 33 జిల్లాలలో ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది 2,27,000 అని ఇప్పుడు ముఖ్య కార్యదర్శి గారు ఇవ్వడం జరిగింది. ఇన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయని. ఒకవేళ మేము ఇచ్చిన రిపోర్ట్ రాంగ్ అయితే ప్రభుత్వం వారు అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏమున్నాయని చెప్పేసి వాళ్ళే ఒక సర్వే చేసి, లేకుంటే రివ్యూ మీటింగ్ పెట్టి తెలుసుకున్నా మనకు ఇబ్బంది లేదు. ఇంకోటి, మేనిఫెస్టోలో పేజ్ నంబర్ 36 4వ అంశంలో యూత్ ఎంప్లాయ్మెంట్ డిఎస్సీలో 20,000 పోస్టులు 20,000 పోస్టులు మెగా డిఎస్సీ ప్రభుత్వం వచ్చిన 100 రోజులను నింపుతామని చెప్పింది. ఇప్పుడు 6 నెలలు గడుస్తుంది. ఇవాటి వరకు 6 నెలలు గడుస్తుంది. ఏది 2 లక్షల పోస్ట్ అనేది ఇంకా 6 నెలలు అయితే నింపే పరిస్థితి వస్తుంది. ఇంకోటి 100 రోజులు అయిపోయి ఇప్పుడు 6 నెలలు కావస్తుంది. ఇప్పటికీ మెగా డిఎస్సీ అనేది లేదు. 11 పోస్టులు ఏమో ఇచ్చారు. అంతేకాకుండా ఈరోజు ఇదొక అంశం, దీనిపైన చేయాలనేది ఒకటి, ఏది ముఖ్య కార్యదర్శి గారికి ఇచ్చిన దాని వినతి పత్రం పేర్కొన్నది. ఇంకోటి ఏంటంటే ఒక సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ చేయాలని చెప్పేసి మేము కోరినాం. అంతేకాకుండా ఇంకో అంశం ఏంటంటే ఈరోజు గ్రూప్ 2 గ్రూప్ 3 2 పోస్టులు కూడా ఈరోజు దీన్ని ఫస్ట్ మీరు ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత ఉన్న ఖాళీలను బట్టి ఇప్పుడు మీరు ఏవైతే నోటిఫికేషన్ దానికంటే ఇంకా మెరుగైన నోటిఫికేషన్ మీరు ఇవ్వాలని చెప్పేసి గ్రూప్ 2 గ్రూప్ 3లో చాలా మంది విద్యార్థులు, లక్షల మంది విద్యార్థులు ఈరోజు రోడ్లపైన దీనికోసం చూస్తారు. ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం మారిందంటే కూడా విద్యార్థులే. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. అది ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మెగా డిఎస్సీ. ఇంకోటి, ఈరోజు ప్రతి ఎగ్జామ్కు అదే రోజు పెట్టడం జరిగింది. మొన్న హాస్టల్ వార్డన్స్ పెట్టిండ్రు, అదే రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టారు. కాబట్టి మీరు ఎగ్జామ్కు కొంచెం గ్యాప్, ఎగ్జామ్కి ఒక గ్యాప్ ఉండేటట్టుగా మీరు చూసుకుంటే మంచిది. ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ మంత్. గ్రూప్ 2 ఎగ్జామ్ ఉన్నది, అదే టైంలో మళ్ళా డిఎస్సీ ఉన్నది, మరి అదే టైంలో సింగరేణి ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి నేను పోస్ట్ పోన్ అంటలేం, కానీ దీనికి అన్నిటికీ ఒక కొంచెం గ్యాప్ ఉంటే వాళ్ళు విద్యార్థులు ప్రిపేర్ కానీ ఒక టైం ఉంటుంది అని చెప్పేసి టైం బౌండ్ అనేది ఇవ్వాలి. మీరు కొంచెం చేసేటప్పుడు, మీ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి ఏమేమి నోటిఫికేషన్లు వచ్చినాయి, రాష్ట్రంలో ఇంకా ఏ డిపార్ట్మెంట్ ఏమేమి నోటిఫికేషన్లు వచ్చినాయి, ఇవి 2 ఏమైనా ల్యాబ్స్ అవుతున్నాయా అనేది మీరు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈరోజు మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగినప్పుడు ఈరోజు నేను నిన్న ఆల్రెడీ సెంట్రల్ లైబ్రరీలో, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ చెప్పడం జరిగింది. ఏంటంటే ఇంతకుముందు బట్టి విక్రమార్క గారు మరి ఆపోజిషన్లో ఉన్నప్పుడు 1:50 పిలుస్తుండ్రు, కానీ 1:100 పిలిస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మన ఈసారి ఏది ఏపీ టీఎస్పీఎస్సీ వాళ్ళు దయచేసి మీరు 1:100 పిలవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా మందికి అందులో అవకాశం దక్కుతాయని చెప్పి ఇది చేస్తున్నాం. ఈరోజు ఖాళీలు నింపాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండాలని కోరుతున్నాం. ఈరోజు వాస్తు, ఇది ఇక్కడ గేటు వాస్తు ఉన్నది, ఇక్కడ వాస్తు బాగలేదని చెప్పి మీరు గేట్లు మారుస్తుండ్రు, కానీ గేట్లు వాస్తు కాదు. ఈరోజు మీ బుద్ధి మారాలి, ప్రభుత్వం బుద్ధి మారాలి, ప్రభుత్వ ఆలోచన మారాలి, ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తున్నామని మారాలి. 6 నెలల్లో ఈరోజు చెడ్డపేట తెచ్చుకుంటున్నాం అని అంటే మీరు ఏ విధంగా చూస్తున్నారని చూసుకోవాలి. ఈరోజు 65 సీట్లకు వచ్చిన కాడికి 8 ఎంపీలకు పడిపోవడానికి ఎందుకు కారణం అని పడాలి. ఈరోజు నిరుద్యోగులు ఎందుకు వాళ్ళు నిస్సహాయతతో నిరుత్సాహంతో ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఖచ్చితంగా ఈ 2-3 రోజులలో మీరు రివ్యూ మీటింగ్ పెట్టండి, ఖాళీలు ఎన్నో గుర్తించండి. లేకుంటే నేను ఖాళీల చిట్టా ఇప్పుడు నేను చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారికి ప్రగతి భవన్, అప్పటి ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్లో మేము రేపు వచ్చి ఖచ్చితంగా ఇస్తాం. దాని తర్వాత ఖచ్చితంగా మీరు ఈ ఖాళీలను గిట్ల నింపకుంటే, మీరు ఇచ్చిన సత్సారం చేసుకుంటూ పోతా ఉంటే
ఉద్యమాలు 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చూపించలేదు. మాలాంటి వాళ్ళు నిరుద్యోగులు కొట్లాడితే ఈరోజు ప్రభుత్వం వచ్చింది. కానీ ఉద్యమాలంటే ఎట్లుంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది మీరు తెలంగాణ ఉద్యమం చూసిండ్రు, అవి కూడా మేము చూపిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేయాలి, నిరుద్యోగుల పక్షాన ఆలోచించాలి. మేము దీన్ని దీర్ఘకాలిక పోరాటం చేస్తాం. ప్రతి ఖాళీ నింపేదానికి ఉద్యమము. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తే వాళ్ళకు జీతాలు ఇస్తే మాకు కమిషన్ రావు. అదే మేఘా కృష్ణారెడ్డి అసలు వర్కులు ఇస్తే, కాంట్రాక్ట్లు ఇస్తే వాడు 10%, 20% వాడు మాకు కమిషన్ ఇస్తారు. లేకుంటే మయోన్ రామేశ్వర భూమి ఇస్తే మాకు కమిషన్ ఇస్తే ఆలోచన తీసేయండి. కమిషన్ల ఆలోచన బంద్ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి. వాళ్ళు తిరగబడితే మాత్రం వేరే తిరుగు ఉంటుంది. లేదు మాకు నిరుద్యోగులు కూడా వాళ్ళ జీతాలకెళ్ళి మాకు కమిషన్ కావాలి. మేఘా కృష్ణారెడ్డి ఎంత కమిషన్ ఇచ్చిండ్రో అంత కమిషన్ ఉద్యోగులు కూడా ఇవ్వాలని అంటే క్లాస్ పెట్టుంటే అది కూడా ఇస్తారు కావచ్చు. కాబట్టి అటువంటి ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నిరుద్యోగ పక్షాన ఆలోచించండి. ఖచ్చితంగా దీనిపైన మేము పోరాటం ఉధృతం చేస్తాం. రేపు మాత్రం ప్రజాభవన్ దగ్గరికి నిరుద్యోగులందరూ కూడా రావాలి. అక్కడ మనం అందరూ కూడా మరొక వినతి పత్రం ఖాళీలది లిస్టు, ఎందుకంటే ప్రభుత్వం చేతనైతే లేదు ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయో అది ఇద్దాము. ప్లస్ మన వినతి పత్రం కూడా ఇద్దామని చెప్పి కోరుకుంటున్నాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.